అందరికీ శనార్థులు మంచిగున్నారల్లా నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి ఊరూరా యూరియా జాతరలు ఇట్లనే అయితే వెరుస్తాయి దుకాన్లు ఎరువుల కష్టం చెప్పిన రఘునందన్ సారు సింధూర్కు లింకు పెట్టుట్లా తోపు సార్ మీరు రేవంత్ రెడ్డిని ఆడుకున్న పబ్లిక్ పరిపాలన ఉంటదట మస్తు వీకు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు గుడేనట భట్టి నోటి నుంచి అసలు ముచ్చట పుష్పరాజ్ను మించిన దొంగ వీడు గాంజా సప్లై చేస్తూ పోలీసులకు దొరికిండు ఆ నడమ కాంగ్రెస్ పార్టీ మీకు పని చేసే సీఎం కావాలనా ఫామ్ హౌస్ సీఎం కావాలనా అని సోషల్ మీడియాలో పోలింగ్ పెట్టింది దానికి జనాలు ఫామ్ హౌస్ సీఎం కావాలని కట్క ఒత్తి ఇజ్జత్ తీసిండ్రు అయితే ఇప్పుడు అట్లనే రెడిట్ అనే ఓ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళు రేవంత్ రెడ్డి మీద మీకున్న అభిప్రాయం ఏంటిది అని అడిగిర్రు గంతే చూడుర్రి ఎసొంటి కామెంట్లు వచ్చినాయో గీ మనిషి మీద మీకున్న ఆలోచన ఏంటిదని రెడ్డిట్ అనే సోషల్ మీడియా యాప్ లా రేవంత్ రెడ్డి గొప్పతనం గురించి రాస్తే అబ్బబ్బబ్బబ్బబ్బా కామెంట్ల వర్షం జడివానై కురిసింది ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మన సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నారు కొందరు పెద్ద ఉరుములు ఉరుముకుంటా చమక్ కామెంట్లు పెట్టిండ్రు కొన్ని రోజులు మూసి అంటాడు మరికొన్ని రోజులు ఫోర్త్ సిటీ అంటాడు హెచ్సియు అడవులు బీసీ రిజర్వేషన్ కాళేశ్వరం కమిషన్ ఇట్లా ఎన్నెన్నో చెప్పిన గాని ఒక్కడు కూడా ఇప్పటి వరకు కొసెల్లలేదు ఎస్ఎల్బీసీ స్వరంగ పనులు ఎల్లెలకల పడ్డాయి 6 గ్యారంటీల ముచ్చటైతే చెప్పనే వద్దు హారతులు పట్టి దీపాలు వెలిగించి మొదలుపెట్టుడే గాని ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదు ఓ ప్రాజెక్టు కట్టలేదు పాత వాటిని రిపేర్ చేయలేదు పని మొదలు పెట్టలేదు బంగ్లా కట్టలేదు బస్తీల డెవలప్మెంట్ చేయలేదు ఉల్టా పేదల ఇండ్లు కూలగొట్టిండు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలకు సర్టిఫికెట్లు వంచిండు ప్రాజెక్టుల కాడికి పోయి కొబ్బరికాయలు కొట్టిండు ఇంతకు మించిన యుగరవంతుడు ఇంకోళ్ళు ఉన్నారా దేశంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నేషనల్ ఎలక్షన్ వాచ్ అనేటోళ్ళు చెప్పిన దాని ప్రకారం దేశంలోనే ఎక్కువ కేసులున్న సీఎం మన రేవంత్ రెడ్డి కావడం మనకు గర్వకారణం అని మెచ్చుకున్నారు కాబట్టి మా సక్కని ముఖ్యమంత్రి పోతే దొరకడు అని రేవంత్ రెడ్డిని తలుచుకున్నారు ఓ తీరుగా చెప్పాలంటే కబడ్డీ ఫుట్బాల్ వాలీబాల్ అన్ని తీర్ల ఆటలు ఆడుకున్నారు సోషల్ మీడియా పబ్లిక్ తెలంగాణలో యూరియా కోసం రైతులు తన్లాడేదాకా గుబులు చెందేదాకా ఎవ్వరు సపోర్ట్ చేయలేదు యూరియాయో రామచంద్ర అని రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేసేదాకా మొద్దు నిద్రపోయిండ్రు యూరియా సప్లై చేస్తున్నాం వస్తున్నది ఇస్తున్నాం అసలు సమస్య లేదు అన్నట్టు చెప్పిండ్రు కానీ రైతుల కోపం ఎక్కువ అయ్యే వరకు మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బయటకు వచ్చి అవును నిజమే యూరియా సమస్య ఉన్నది అని చెప్పిండు ఇక ఇప్పుడు ఆ యూరియా సమస్య ఎందుకు వచ్చిందో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నాడు ఈనుర్రి కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం ఎట్లెట్లా కొంచెం ఇబ్బందే జరిగేదా కొంచెం అంటే ఎంత సారు చింతాకు మందమా పైసా మందమేనా నిజంగా కొంచెం ఇబ్బందే జరుగుతున్నదా మీ కళ్ళకు కనిపిస్తలేదా తెలంగాణ రైతులు లైన్లల్లా నిలబడి సొమ్మసిల్లి పడిపోతున్నది ఫిట్స్ వచ్చి ఆగమైతున్నది బువ్వలేక బుగ్గి లేకుండా ఆకలికి ఓడ్చుకొని కడుపు మార్చుకునేది మీకు కొంచెం ఇబ్బంది తీరే అనిపిస్తున్నదా భలే గొప్పోళ్ళు సారు మీరు ఇంతకు ఆ కొంచెం ఇబ్బంది అయినా ఎందుకు వచ్చింది సారు పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పిరు సారు దేశభక్తికి యూరియా సమస్యకు లింకు పెట్టిండు చూడు మీరు సూపర్ సారు ఆపరేషన్ సింధూర్ పేరు చెప్తే ఎవ్వరు నోరు మెదపరు కదా అందుకే సారు యుద్ధానికి యూరియాకు లింకు పెట్టింది ఎంతైనా రఘునందన్ రావు వకీల్ సాబు కదా ఎట్లనైనా మాట్లాడతాడు అయినా యూరియా కోసం ఆ అడ్డమైన చైనా దేశం మీద ఆధారపడాల్సిన కర్మ ఇంకా ఉన్నదా సారు అంటే ఈ 10-11 ఏళ్లల్లా మన యూరియా మనంతా
తయారు చేసుకునేటట్టు మోడీ సారు చేయలేదా సారు? ఆ నడమ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని అన్నారు కదా సారు, అదంతా ఉత్తదేనా సారు? చైనా సామాన్లు మనం బ్యాన్ చేసినాం, ఈ యూరియాను ఎందుకు బ్యాన్ చేయలేదు సారు? సరే గాని ఆఖరికి ఏమంటున్నారు సారు? కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మేము చించుండ్రి సారు, బాగా చించుండ్రి. ఆ చించుడు ఏదో యూరియా ఇచ్చే సెంటర్ల కాడికొచ్చి చించుండ్రి, అప్పుడు అర్థమైతది రైతులు ఎంత బాధపడుతున్నారో. ఒకవేళ చైనా దేశం సప్లై చేయకుంటే పక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలా, ఎన్నికలు జరిగే బీహార్ రాష్ట్రంలా ఎందుకు సారు యూరియా సమస్య కలుగుతలేదు? ఒక్క తెలంగాణలోనే ఎందుకు సారు యూరియా కోసం ఆగవైతున్నారు రైతన్నలు? దాని కూడా సమాధానం చెప్తే మంచిగుండు సారు. కానీ మీరు లాయర్ కదా, ఏది మాట్లాడాలనో ఏది మాట్లాడొద్దో తెలిసినోళ్ళు కదా, అందుకే పాకిస్తాన్ చైనా దేశాల మీద యూరియా సమస్యను నూకుతున్నారా సారు? ఇంతకు ముందు జాతరలు, ఉత్సవాలు, ఉపాసాలు పుణ్యానికో అమావాస్యకో ఒక్కసారే జరిగేది. కానీ ఇప్పుడు మనకు సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చినాక ప్రతిరోజు జాతరలే జరుగుతున్నాయి. ఊర్ల పొంటి తెల్లవారక ముందే జాతర మొదలవుతున్నది. దేవుని దర్శనానికి జనం లైన్లలో నిలబడ్డట్టు ఆఫీసర్ల దర్శనం కోసం పొద్దున్నుంచి వరుసలు వట్టి నిలబడుతున్నారు. అయినా యూరియా అనే ప్రసాదం దొరుకుతుందో లేదో గ్యారంటీ లేకుండా జరుగుతున్నాయి జాతరలు. నాగేశ్వరరావు గారు అసలు యూరియా కొంటనే లేదని అంటున్నాడు. ఇప్పుడు వచ్చేసరికి మొత్తం లేదు. అక్కడ పెట్టిన వాళ్ళందరూ ఫాల్తు వాళ్ళట, రైతులు కాదట. బ్లాక్ లో 400 కోట్లు అమ్ముతుంది, బ్లాక్ లో అమ్ముతుంది. మన బ్లాక్ లో ఎట్లా పోతుంది? బ్లాక్ లో 400 రూపాయల కోట్లు ఎట్లా అమ్ముతుంది? చూసిండ్రా ఎట్లా జరుగుతున్నాయో యూరియా జాతరలు? ప్రతి 2 ఏళ్లకు సమ్మక్క జాతర జరుగుతుంది గాని ఇప్పుడు తెలంగాణలో ఏ ఊర్లో చూసినా యూరియా జరుగుతున్నాయి. చుట్టుపక్కల ఊర్ల నుంచి జనం బండ్లు కట్టుకొని సమ్మక్క తల్లి గదిలకు చేరినట్టు పొద్దుగాలనే రైతులు యూరియా సెంటర్ల కాడికి చేరుతున్నారు. దేవుళ్ళ దర్శనం కోసం లైన్లలో నిలబడ్డట్టు ఆఫీసర్లు పేర్లు రాసేటానికి యూరియా జాతరల అవస్థలు పడుతున్నారు. ఆ జాతరల దేవునికి మొక్కులు అప్పజెప్పినట్టు ఈ యూరియా జాతరల ఆఫీసర్లకు, పోలీసులకు రైతులు మొక్కుతున్నారు. ఆ జాతరలల్లా ప్రసాదం పెడతారేమో అని ఎదురు చూసినట్టు ఇక్కడ యూరియా ప్రసాదం దొరుకుతుందని ఆశ కొద్ది చూస్తున్నారు. దేవునికి ఉపవాసాలున్నట్టు యూరియా కోసం పొద్దుగాలనే మొఖాలు కడుక్కోకుండా వచ్చిందట. దేవుని సన్నిధిలా భక్తి కొద్ది నిద్రపోతే మంచి జరుగుతుంది అన్నట్టు యూరియా కోసం రైతులు చెట్ల కింద వండుకుంటున్నారు. 7 కొండల ఎంకన్న స్వామి కోసం అన్నమయ్య ఎన్నెన్ని దెబ్బలు దాకించుకున్నాడో యూరియా కోసం అన్ని దెబ్బల పాలవుతున్నారు. కొంతమంది అంతర్యామి అలసితి సొలసితి ఇంతటని శరణిదే సొచ్చితిని అంతర్యామి అని పాట పాడినట్టు సొమ్మసిల్లి కింద పడుతున్నారట. దేవుని దర్శనానికి పోతుంటే నడిమిట్ల రాక్షసులు ఆపుతారు కదా, అగో అట్లనే పోలీసులు రైతులను తిప్పల పెడుతున్నారట. మొత్తానికి భక్తులకు దేవుని దర్శనం జరిగి మొక్కులు అప్పజెప్పి కైలాస ప్రాప్తి దొరుకుతుంది కావచ్చు గాని తెలంగాణలో యూరియా దొరుకుడు మాత్రం కష్టమే అవుతున్నదట. ఎంతటి ఘోరం జరుగుతున్నది దేవా అని ఆకాశం దిక్కు చూస్తున్నారు రైతన్నలు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు దేనికి పనికిరావు, మొత్తం కమిషన్ల కోసమే కట్టిండ్రు, అంతా అవినీతిమయమే. కరెంటు కొనుగోలు నుంచి మొదలు పెడితే కాళేశ్వరం దాకా అన్నట్టు చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు అధికారంలో ఉండి పరిపాలన చేస్తుంటే తెలుస్తున్నది కేసీఆర్ సారు ఇల్వ ఎంతటిదో. మన డిప్యూటీ సీఎం భట్టి సార్ ఏమంటున్నాడో ఓసారి నుర్రి. ప్రాజెక్ట్ ఒక దేవాలయం లాంటి, అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటు ఈ రాష్ట్ర జీడిపికి పెద్ద ఎత్తున ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కళ్ళ మనసు పెట్టి దాన్ని పనిచేయాలని చెప్పి ఉద్యోగాలు పొందుతున్న మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇప్పటి నుంచి నిమ్మలంగా అయినా నిజం తెలిసిపోతుంది అన్నుడు కాదు. కాంగ్రెస్ పార్టోళ్ళు చెప్పినవి కట్టుకథలే అనేది వాళ్ళే చెప్తారనాలే. ఇంటిది కదా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఏమన్నాడో, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు దేవాలయం లాంటిదట. అక్కడ తయారయ్యే కరెంటు తెలంగాణ రాష్ట్ర జీడిపికి మస్తు పనికొచ్చేదట. అందుకే అందరూ కష్టపడి పనిచేయాలన్నట. అంటే అప్పుడు అంతా అవినీతే అని అబండాలేసే అన్నోళ్ళు ఇప్పుడు ఎట్లా చెప్తున్నారో చూడుర్రి. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కు భూమి ఇచ్చిన కుటుంబాల చదువుకున్నోళ్లకు ఆ స్టేషన్ దా కొలువులు ఇచ్చిండ్రు. అగో అప్పుడు మన ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలి. కేసీఆర్ సారు పట్టు వట్టి కట్టిన యాదాద్రి ఎంత గొప్పదో కాంగ్రెస్ పార్టీలకి ఇప్పుడు అర్థమైతున్నట్టున్నది. అది జనానికి చెప్పకుంటే ఇంకింత చెడ్డ పేరు వస్తుంది అనుకున్నారో ఏమో గాని ఈ ప్రాజెక్టు దేవాలయం అని చెప్తున్నాడు. భట్టి సారాసొంటోళ్ళు బయటికి చెప్తున్నారు గాని ఇంకా కొందరున్నారు కేసీఆర్ సార్ చేసిన పనులు చాలా మంచియే అని వాళ్ళ మనసులో ఉన్న బయటికి చెప్పనోళ్ళు చాలా మందే ఉన్నారు. మరి వాళ్లకు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో ఏమో చూడాలి. సమాజం ప్రభావం సినిమాల మీద ఎంతున్నదో మనకు తెలియదు కానీ సినిమాల ప్రభావం మాత్రం జనాల మీద గట్టిగా ఉన్నది. హీరోల తీరుగా ఉండాలని జుట్టు పెంచుకున్నాడు, చినిగిన ప్యాంట్లు వేసుకున్నాడు, చిల్లర చేష్టలు చేసుడు, ఫోజులు కొట్టుడు చేస్తుంటారు. అంతవరకు మంచిగానే ఉన్నది కానీ సినిమాలు చూసే దొంగలతోనే తిప్పలొచ్చి పడుతున్నది. ఇగో చూడుర్రి ఎసొంటి ఉపాయాలు చేస్తున్నారో. తీండ్రి పోలీసార్లు ఒక్కొక్కటి చిన్నగా తీండ్రి సారు. అబ్బరక్కోండే కారులా కళ్ళు పెట్టుకునే జాగలనే దాచిండులే. తీయి గుంజు గట్టిగా గుంజు. ఎంత గుంజినా రాకుండా చాలా బందోబస్తే చేసిండు కదా. అమ్మయ్యా వచ్చింది. ఇంకా ఎక్కడ పెట్టిండు? వెనక మళ్ళా డిక్కీలో కూడా దాచిండా? ఏయ్ తీండ్రి అటు పక్క డోర్ తీసి చూడిండ్రి సారు. అబ్బరక్కోడుక బాగానే కవరింగ్ చేసిండుగా. కారులా సందు పుట్టించుడే కాదు కనపడకుండా గంజాయి ప్యాకెట్లు బాగానే దాచిండు. ఇంత మంచిగా చోరు పని చేసినావు అంటే ఎంత పైలంగా ఉండాలిరా వారి. ఉత్తగానే పోలీసులకు దొరికిపోతావా అని అనుకుంటుర్రా? ఇగో ఇక్కడ తలకాయ నేలకేసి కూర్చున్నోడు ఉత్తగా దొరికేటోడు కాదట. ఇప్పటికీ ఇట్లా ఎన్నో తీర్ల గంజాయి ప్యాకెట్లను జిల్లాలు రాష్ట్రాలు దాటిచ్చిండట. పోలీసుల చేతికి సిక్కకుండా పొట్టు పొట్టు డ్యాపులు చేసిండట. మరి ఎట్లా ఉపాయం చేసిండ్రో పోలీసులు ఏమో గాని వరదబోయే కాడ వలబెట్టి చేపల జోపుకొని వచ్చినట్టు పోలీసులు కాడ కావలుండి సిక్కుల్లో పడేటట్టు చేస్తే దొరికిండు ఈ ఆసామి. ఇంతకు ఈతగాడి పేరేందో చెప్పలే కదా. మొన్న పుట్టినరోజు చేసుకున్న మెగాస్టార్ పేరు అదే చిరంజీవి. ఆ సార్ తీరుగానే కొండవీటి దొంగ, జేబు దొంగ, అడవి దొంగ, మంచి దొంగ అనే సినిమాల్లా చిరంజీవి యాక్టింగ్ చేస్తే ఈ చిరంజీవి నిజంగానే దొంగతనాలు చేసిండు. సినిమాల ఆఖరికి యాక్టింగ్ చేసినోళ్ళు హీరోలైతే ఇక్కడ మనోడు ఖైదీ అయిండు. జైలుకు పోయి షిప్పకుడు తినాల్సి వస్తున్నది. సార్లు పోలీస్ సార్లు జరంతా గట్టిగానే చెకింగులు చేయర్రి. సినిమాల్లా పుష్ప చేసిన దానికంటే ఎక్కువ ఉపాయాలు పడుతున్నారు దొంగ బడివేగాళ్ళు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతో మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.